ఏపీలో జగన్ గ్రాఫ్ పెరుగుతుందా? ప్రజలలోకి వైసీపీని తీసుకెళ్లడంలో సక్సెస్ అవుతుందా? ఏడాది కాలంలో ప్రజల కోసం వైసీపీ ఎలాంటి కార్యక్రమాలు చేస్తోంది? వెన్నుపోటు దినం కార్యక్రమంపై ప్రజల స్పందన ఎలా ఉంది? క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏమవుతున్నాయి? వైసీపీకి క్రమక్రమంగా ప్రజల మద్దతు పెరుగుతోందా, తగ్గుతోందా? రాజకీయ పండితుల అంచనాలు ఎలా ఉన్నాయి? ఏపీలో కూటమి పాలనకు ఏడాది పూర్తయితే అధికారం కోల్పోయి వైసీపీకి కూడా సరిగ్గా ఏడాది కాలమైంది. ప్రతిపక్ష హోదాలో వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ ఏం చేశారన్న దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఏడాది కాలంలో వైసీపీ పోరాటాలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. సూపర్ 6 అమలు చేయాలని కూటమిపై ఒత్తిడి చేస్తోంది. అధికారంలోకొచ్చి ఏడాదవుతున్నా ఏ పథకాన్ని అమలు చేయడం లేదని మండిపడుతోంది. ఇప్పటివరకు చేసిన పార్టీ కార్యక్రమాలన్నీ సక్సెస్ అయ్యాయని వైసీపీ నేతలంటున్నారు. ఇటీవల జూన్ 4న వెన్నుపోటు దినం కార్యక్రమంతో ప్రజల్లోకి వైసీపీ వెళ్లింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకొచ్చి ఏడాది పూర్తయినా సూపర్ 6 పథకాలను అమలు చేయడం లేదని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ పార్టీ అధినేత జగన్ సైతం నిత్యం ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. అయితే క్షేత్రస్థాయిలో వెళ్లడంలో జగన్ వెనుకపడ్డారని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది సంక్రాంతి నుంచి బస్సు యాత్రలు చేస్తామని చెప్పిన ఆయన ఆ జోరును కొనసాగించలేకపోయారన్న విమర్శలున్నాయి. అప్పుడప్పుడు కొన్ని ఘటనలు జరిగిన సమయంలో పరామర్శలకు వెళ్తున్నారన్న టాక్ ఉంది. బుధవారం పొదిలిలో పర్యటించారు జగన్. పొగాకు రైతులతో మాట్లాడారు. స్వయంగా వారి సమస్యలను తెలుసుకున్నారు. సమస్యలు పరిష్కారమయ్యేలా పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ టూర్ గ్రాండ్ సక్సెస్ అయిందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నేతలు, కార్యకర్తలు, ప్రజలు పోటెత్తారు. పట్టణ వీధులన్నీ జనంతో కిక్కిరిసిపోయాయి. అయితే ఘటనలు జరిగినప్పుడు తప్ప నిజంగా జగన్ ప్రజల్లో ఉండడం లేదన్న గుసగుసలున్నాయి. ఇటీవల తెనాలి ఘటన, అంతకుముందు సింహాచలం గోడ కూలిన సమయంలో తిరుమల తొక్కిసలాట, వరదల సమయంలో ప్రజల్లోకి వెళ్లారు. బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. వారిని ఆదుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. వైసీపీకి మంచి పట్టున్న రాయలసీమ జిల్లాల్లో ఆయన పర్యటించలేదు. కేవలం కడప జిల్లాలో మాత్రమే పర్యటించారు. తన సొంత నియోజకవర్గం పులివెందుల ప్రజలతో జగన్ నిత్యం అందుబాటులో ఉన్నారు. నియోజకవర్గానికి వెళ్లిన ప్రతిసారి ప్రజా దర్బార్ నిర్వహించారు. అయితే తిరుమలలో తొక్కిసలాట సమయంలో చిత్తూరు జిల్లాకు మాత్రమే ఆయన వెళ్లారు. మిగతా జిల్లాల వైపు మాజీ సీఎం జగన్ వెళ్లలేదు. ఈ ఏడాది సమయంలో గ్రేటర్ రాయలసీమగా పిలిచే ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుమార్లు పర్యటించారు. విజయవాడ, కోనసీమ జిల్లాల్లో వరద సమయంలో జగన్ క్షేత్రస్థాయిలోకి వెళ్లారు. వరద నష్టాన్ని, పంట నష్టాన్ని పరిశీలించారు. ఆ తర్వాత ఆ జిల్లాల్లో ఎలాంటి టూరుకు వెళ్లలేదు. పిఠాపురంలోనూ జగన్ ఎలాంటి సమావేశాలు నిర్వహించలేదు. అక్కడ దూసుకెళ్తున్న పవన్కు కళ్లెం వెయ్యాలని సగటు వైసీపీ నాయకులు కోరుతున్నారు. ఉత్తరాంధ్రలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ తీరుపై విమర్శలొస్తున్నాయి. ప్రైవేటీకరణపై ఇప్పటికైనా జగన్ పోరాటం చేయాలని స్టీల్ ప్లాంట్ కార్మికులు కోరుకుంటున్నారు. ఉద్యమాలు చేస్తే పార్టీ బలోపేతమవుతుందని వైసీపీ నాయకులంటున్నారు. ఉద్యోగులు, రైతులు, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేస్తే మరింత గ్రాఫ్ పెరుగుతుందని చెబుతున్నారు. కానీ రాజకీయ పండితులు మాత్రం మరోలా చెబుతున్నారు. 2024 ఎన్నికలు పూర్తయి ఇప్పటికీ కేవలం ఏడాది మాత్రమే పూర్తయిందని, ప్రజల్లోకి వెళ్లేందుకు ఇంకా సమయం ఉందంటున్నారు. తొందరపడి ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్తే ఎన్నికల ముందు సైలెంట్ అయిపోతే మొదటికే మోసం వస్తుందని అంటున్నారు. చంద్రబాబులాగా ఎన్నికల ఏడాదిలో విస్తృతంగా ప్రజల్లో ఉండేలా చూసుకోవాలంటున్నారు పండితులు. మరోవైపు మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి వెళ్లకపోవడం మైనస్గా మారిందని రాజకీయ పండితులు చెబుతున్నారు. అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను తీసుకొస్తే బాగుంటుందంటున్నారు. ఇదే విషయాన్ని వైసీపీ నేతలు సైతం బహిరంగంగానే చెబుతున్నారు. కానీ జగన్ మాత్రం పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానని పట్టుబడుతున్నారు. చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీ ఒక్కటే ఉంటే ఆ పార్టీకే అపోజిషన్ దక్కుతుందని అంటున్నారు. దీనినే కూటమి పార్టీలు ప్రధాన అస్త్రంగా వాడుకుంటున్నాయి. అసెంబ్లీకి రాని వైసీపీ నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, రానున్న ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా రావని విమర్శిస్తున్నారు. పార్టీ విషయంలో, ప్రజల విషయంలో జగన్ ఓ క్లారిటీతో ఉన్నారని వైసీపీ సీనియర్ నేతలు చెబుతున్నారు.
తమ టార్గెట్ 2029 ఎన్నికలే అంటున్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసింది. గ్రామ, వార్డు సచివాలయాలతో గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చింది. అమ్మఒడి వంటి పథకాలను అమలు చేసింది. అవి ప్రజల గుండెల్లో ఉన్నాయని రాజకీయ పండితులు చెబుతున్నారు. జగన్ గ్రాఫ్ ఎక్కడికి పోలేదని, రానున్న రోజుల్లో మరింత పెరుగుతుందంటున్నారు. ప్రజాదరణను చూసి, వాపును చూసి బలుపు అని అనుకోవద్దని అంటున్నారు. జగన్ అంటే ఓ బ్రాండ్ అని, రాజన్న బిడ్డ అని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో తామేంటో చూపిస్తామంటున్నారు. మరి చూడాలి భవిష్యత్తులో జగన్ ఎలాంటి వ్యూహాలతో వెళ్తారో.